హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక తాటిపైకి వస్తున్నారు, కాదు వచ్చేశారు. ఎస్, ఇప్పుడు మెగా యూత్ ఫోర్స్ కింద ఒకరు కాదు ఇద్దరు కాదు, మెగాస్టార్కి సంబంధించినటువంటి ఆయన అభిమాన సంఘాలు అన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చాయి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి అఖిల భారత చిరంజీవి యువత అనేటువంటి సంస్థ అనేక సేవా కార్యక్రమాలు అనేక దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది మనందరికీ తెలుసు. అయితే ఆయన నుంచి పుట్టినటువంటి ఆ సేవా గుణం ఆయన నుంచి పుట్టినటువంటి ఆయన వారసులకు కూడా రావాలిగా. అందుకే ఆయన అభిమానులతో పాటు ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో వస్తున్నటువంటి ఆయన వారసులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, సాయి ధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, వైష్ణవ్ తేజ్ గారు, వీళ్ళందరికీ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ సపరేట్గా కాకుండా ఒక తాటిపైకే వచ్చి ఏ కార్యక్రమం అయినా ఎలాంటి కార్యక్రమం అయినా చేయటానికి సిద్ధమైనట్టుగా ఇప్పుడు మెగా యూత్ ఫోర్స్ అనే దానికి స్థాపించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ కూడా కలిసి ఉంటేనే ఆ కలదు సుఖం అనేటువంటిది. కలిసి ఉంటే చాలా బలంగా నిలబడగలుగుతాం, ఎవరొచ్చినా ఎదిరించగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కూడా ఇస్తుంది. సో ఆ ఫ్యామిలీ వైపు చూడాలన్నా, వాళ్ళ అభిమానుల వైపు అనవసరంగా వాళ్ళని గెలకాలన్నా ఒక్కొక్కడికి ఇది పడేలా ఉండాలి. నిజంగానే డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి ఒక్కడికి కూడా ప్రతి పనికిమాలిన వాడు కూడా మెగాస్టార్ చిరంజీవిపై ఏదో ఒకటి మాట్లాడేయటమే, దేనికి పనికిరానటువంటి వ్యక్తులు కూడా ఆయన గురించి విమర్శలు చేయటమే. ఆయన ఎప్పుడు సాఫ్ట్ కార్నరే కదా, ఆయన తిడితే ఆయన ఏమీ తిరిగి బయటికి వచ్చి ఆయన కానీ ఆయన అభిమానులు కానీ ఏమీ అనర్లే, మనం ఏది పడితే అది మాట్లాడేయచ్చులే, ఎలాంటి గాలి వార్తలైనా సరే ఆ కుటుంబం మీద వేసేయచ్చులే అనేటువంటి కొంతమంది అదే రకమైనటువంటి సైకో బ్యాచ్తో మనం ప్రశ్న పుండాకూరగాడు లాంటి కొంతమందిని చూసాంగా. ఇలాంటి వాళ్ళందరూ అదే పనిలో ఉంటారు. ఇక నుంచి అలా కాదు, మారింది. మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఆయన అభిమానులు కూడా మారారు. అది కూడా ఎలాగంటే ఊరికినే ఏది పడితే అది ఆరోపణలు చేసి గాలి వార్తలను తీసుకొచ్చి వాళ్ళ మీద వెయ్యాలి అంటే ఈసారి వాళ్ళ అభిమానులను తట్టుకునేటువంటి కెపాసిటీ ఉంటేనే వాళ్ళ జోలికి వెళ్ళాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏ రకంగా అయితే మాటలతో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఏ రకమైనటువంటి దాడులు ఆ కుటుంబం మీద చేయాలని చూస్తే అదే రకమైనటువంటి దాడి, అదే రకమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకి కూడా ఉంది అని వాళ్ళు కూడా ఈసారి ముందుకు రావడం కోసం చాలా బలంగా ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, యావత్ భారతదేశం చెప్పాలంటే ప్రపంచం మొత్తం కూడా ఈసారి మెగా యూత్ ఫోర్స్ అనేది చాలా బలంగా రాబోతుంది. ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానుల సంఘాలకి చాలా మంచి పేరుంది. చిరంజీవి గారికి ఎంత గొప్ప పేరు, ఎంత ప్రతిష్టలు వచ్చాయో ఆయన అభిమానులకి, ఆయన అభిమాన సంఘాలకి కూడా అదే స్థాయిలో పేరు వచ్చింది. ఎందుకంటే అభిమానులు అంటే పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, డప్పులు, మోతలు ఇవి మాత్రమే కాదు, సేవ వైపు కూడా ఎక్కడైనా ఎవరికైనా కష్టం ఉంది అంటే వెంటనే అక్కడికి వాలిపోయి వాళ్ళ కష్టాలు తీర్చేటువంటి కార్యక్రమాలు చిరంజీవి గారి అభిమాన సంఘాలు చాలానే చేశాయి. అటు రక్తదానం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక మొట్టమొదటి పేరు ఎవరికైనా వినిపించేది మెగాస్టార్ చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి బ్లడ్ బ్యాంక్. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి వెళ్తే చాలు, ఏ బ్లడ్ గ్రూప్ అయినా సరే వాళ్ళ గ్రూపులో కావాలి అంటే చాలు వెంటనే వితిన్ నిమిషాల్లోనే వచ్చేటువంటి కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అందేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. అలాంటిది అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అటు తుఫాను బాధితులు వచ్చినప్పుడు కావచ్చు, సునామీలు వచ్చినప్పుడు కావచ్చు, కరోనా టైంలో కావచ్చు, అనేకమైనటువంటి విపత్తుల్లో ఆక్సిజన్ సిలిండర్లని ఇంకొకటని ఒకటని కాదు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేస్తానే ఉండేటువంటి పరిస్థితి మెగా అభిమానులది. అలాంటి మెగా అభిమానులకి ఇప్పుడు అందరూ అభిమాన సంఘాలు కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారికి సపరేట్గా అభిమాన సంఘాలు అంటూ ఆయన ఇప్పుడు జస్ట్ కొంతమంది ఉండేవాళ్ళు, కానీ ఎక్కువగా మెగా అభిమానులే ఉండేవాళ్ళు. కానీ అప్పుడప్పుడు కొన్ని ఫ్యాన్ వార్సు మెగా హీరోల మధ్య కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా బాయ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ ఇప్పుడు సపరేట్ అయిపోయింది. దీంట్లో అందరి పేర్లు చెప్పాను కానీ బాయ్ పేరు అయితే నేను చెప్పదలుచుకోలేదు కూడా. ఎందుకంటే చెట్టును చూసి చెట్టును ముందు పెట్టుకుని కాయలు అమ్ముకునే రకాలు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం కానంటే
పేరును వాడుకుని ఎదిగిన తర్వాత ఎదిగే స్థాయికి వచ్చిన తర్వాత నాకు ఆ పేరు అవసరం లేదు, నేనే ఇండివిజువల్గా ఎదిగాననేటువంటి పరిస్థితి మనకు అవసరం లేదు. అంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కానీ వదిలేద్దాం అనవసరంగా. కాకపోతే మిగతా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ యువశక్తికి సంబంధించినటువంటి వాళ్ళందరూ, అలాగే వరుణ్ తేజ్ గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్, సాయి ధరమ్ తేజ్ గారు, వైష్ణవ్ తేజ్, ఇలా వీళ్ళందరికీ ఎవరైతే ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి నుంచి స్ఫూర్తి పొంది ఏ స్థాయిలో అయితే వాళ్ళు బయటకు వచ్చి కష్టపడి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అభిమానుల్లో సంపాదించుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం చేయాలన్నా ఆ ఒక మెగా యూత్ ఫోర్స్కి సంబంధించిన దాని మీద అయితే ఒక కార్యక్రమాలు చేయడానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. సో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అని మనం అయితే చెప్పాలి. డెఫినెట్గా ఇక నుంచి మెగాస్టార్ అభిమానులకు సంబంధించి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళాలన్నా కూడా డెఫినెట్గా ఆచితూచి వెళ్ళండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈసారి రెట్టింపు ఇచ్చి పడేయటానికి మీరు ఎంత ఇస్తే అంత తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది అర్థం చేసుకుని వాళ్ళ జోలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి.